పాకిస్తాన్‌లో పాలకులని దించడం కోసం భారత్‌తో గొడవలు పెట్టుకుంటారు. లేదా తమ ఆధిపత్యం కోసం భారత్‌తో గొడవలు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నవాజ్ షరీఫ్ అప్పట్లో మంచి ఘన మెజారిటీ సాధించాడు. నవాజ్ షరీఫ్ అట్లా మెజారిటీ సాధించడం అన్నటువంటి సైన్యానికి నచ్చల. ఐఎస్ఐ ఏమో నవాజ్ షరీఫ్‌కి అండ. సైన్యమేమో నవాజ్ షరీఫ్‌కి వ్యతిరేకం. ముషర్రఫ్ ఆ రోజున సైనిక చీఫ్‌గా ఉన్నాడు. వాస్తవానికి నవాజ్ షరీఫే ముగ్గురు సైనికాధికారులు సీనియర్ అధికారిని పక్కన పెట్టి మరి ముషర్రఫ్కి ఇచ్చాడు. తీరా చూస్తే ముషర్రఫ్కి అధ్యక్ష స్థానం మీద కన్నుండి కార్గిల్ వార్ క్రియేట్ చేశాడు. నవాజ్ షరీఫ్కి కూడా చెప్పకుండా నవాజ్ షరీఫ్ని కూడా అక్కడేమి లేదు మన స్థావరాలకి ఆయుధాలు అంటూ సంతకాలు పెట్టించి ఆ పైన అక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలు పోగు చేసి మన స్థావరాల్ని స్వాధీనం చేసుకుని ఏది సాధారణంగా ప్రతి శీతాకాలంలో కూడా వాళ్ళు అటు కొండ దిగేస్తారు, మనము ఇటు కొండ దిగేస్తాం. ఆ కొండ దిగిన పోస్టులు ఎవరి వాళ్ళకు ఉంటాయి. కానీ ఆ పోస్టులు మన పోస్టుల్ని వాళ్ళు కబ్జా చేసేసి మళ్ళీ వాళ్ళ నుంచి రాబట్టుకోవడానికి 3 నెలల పాటు యుద్ధం చేయాల్సి వచ్చింది. దాదాపుగా 1000 మందికి దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అటు కానీ ఇటు కానీ మన వాళ్ళే 300-400 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మన సైనికులు. ఎందుకు ఆ రోజున నవాజ్ షరీఫ్ని ప్రపంచం ముందు వెధవని చేసి ఆ తర్వాత నవాజ్ షరీఫ్ ఉంటే వలన భారతదేశం గెలిచింది అన్నటువంటి కారణాన్ని చూపెట్టి ముషర్రఫ్ మార్షల్లా ప్రకటించాడు, సైనిక పాలన ప్రకటించాడు. అది ఆ రోజున తను అధ్యక్షుడు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్కి ఆ కోరిక ఉంది. ఆ నవాజ్ షరీఫ్ సోదరుడైనటువంటి షాబాజ్ షరీఫే ఇక్కడ ఉన్నాడు. నవాజ్ షరీఫ్కి ఉన్నటువంటి ఆదరణ కూడా షాబాజ్ షరీఫ్కి లేదు. కాబట్టి ఇప్పుడు తను పాలకుడు అవ్వాలనుకుంటున్నాడు, తను ఒక జిన్నా అవ్వాలనుకుంటున్నాడు. భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించే శక్తులకి ఇప్పుడు పాకిస్తాన్ తెర వెనక కాదు తెర ముందు నుండినే సహకరిస్తోంది. ఇప్పుడు అమెరికాతో ఎప్పుడైతే పాకిస్తాన్ సన్నిహిత రిలేషన్ మెయింటైన్ చేస్తుందో అప్పుడల్లా భారతదేశం మీదకి వచ్చేస్తుంది. ఎందుకని? అప్పుడు అమెరికా అడ్డుపడదు, అమెరికా అండగా ఉంటుంది అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇరాన్ మీటింగ్స్ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ అమెరికాకి దగ్గరయ్యిందో, యూరప్ దేశాల ఎదుట ఒక హీరోయిజం ప్రదర్శిస్తోందో అది వాళ్ళకి ఒక అసెట్గా భావిస్తారు. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలలో కొత్తగా వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు కదా టర్కీ, సౌదీ అరేబియాతో. ఇప్పుడు భారత్ మీదకి వాళ్ళు ఏ ఉగ్రవాద దాడో చేపిస్తారు. ఇప్పుడు ఆ ఉగ్రవాద దాడులు అదే మొన్న అమిత్ షా కనిపెట్టింది. గుజరాత్లోని కచ్ దగ్గర అవ్వచ్చు, లేదంటే కనుక బోర్డర్స్లో బెంగాల్ దగ్గర అయితే ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి అంటే అది బంగ్లాదేశ్ వాళ్ళ వైపు, లేదా నేపాల్ వైపు నుంచి చొరబడచ్చు, లేదా సముద్రంలో నుంచి చొరబడచ్చు. ఈదుకుంటూ వచ్చేది కూడా నేర్పుతున్నది కూడా విజువల్స్ వచ్చినాయి కదా. కాబట్టి ఏ రూపంలోనైనా సరే భారీ ఉగ్రవాద దాడులు ఒకేసారి దేశంలోని పలు ప్రాంతాల్లో సృష్టించి అప్పుడు అది ఈ ఎలక్షన్స్ లోపు ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఎలక్షన్స్ లోపు సృష్టించేసి అప్పుడు కసితో రగిలిపోతున్నటువంటి జనం కోరిక తీర్చడం కోసం భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ తరపున సౌదీ అరేబియా టర్కీలు యుద్ధంలోకి దిగడం, అప్పుడు తమకి అడ్వాంటేజ్ కనీసం కొంత భాగాన్నన్నా సరే కాశ్మీర్లోని పూర్తి భాగం లేదంటే గుజరాత్లోని కొంత భాగం ఇట్లా కొంత ఆక్రమించితే చాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత తొలినాళ్లలో జవహర్లాల్ నెహ్రూ పాపమో పుణ్యమో ఆయన దరిద్రం కారణంగా కాశ్మీర్లో ఆక్రమించుకున్నటువంటి భూభాగం తర్వాత మరెప్పుడూ ఆక్రమించుకోవడం కుదరలా. ఓసారి చావు దెబ్బతింటాం 65లో లాల్ బహదూర్ శాస్త్రి చేతులు అయితే, ఇందిరాగాంధీ చేతులు ఏకంగా పాకిస్తాన్ మొక్కే కోల్పోతే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్లోని మొక్కలు కోల్పోక తప్పని పరిస్థితి వచ్చేసింది. బెలూచిస్తాన్లో కావచ్చు, లేకపోతే ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతాల్లో కావచ్చు, పట్టులేదు వాళ్ళకి. పీఓజేకేలో కూడా పట్టులేదు. అంటే ఇప్పటికే అక్కడ లోకల్ స్థానిక పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇండియాలో ఒక ముక్కన్నా తీసుకుంటే అప్పుడు వాడికి ఉపయోగపడుతుంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బ తర్వాత పరువు పోయినటువంటి వేళ క్రిందసారి కార్గిల్లో ఓడిపోయాక వాడు గెలిచినట్టుగా చెప్పుకుని ముషర్రఫ్ అప్పుడు అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయాక వీడు ఏకంగా సైనిక పాలకుడై కూర్చున్నాడు. ముషర్రఫ్ను ఏది షాబాజ్ షరీఫ్ను కూడా పక్కన పెట్టి నడుస్తున్నాడు. కాబట్టి ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది, భారత నిఘా వర్గాలు అప్రమత్తంగానే ఉన్నాయి, భారత సైన్యం అప్రమత్తంగానే ఉంది. భారతీయ ప్రజలు మానసికంగా సిద్ధం కావాలి. ఏదైనా యుద్ధ వాతావరణాలు సృష్టించడానికి ఎన్నికల్లోపు జరిగే అవకాశం ఉందన్న విషయం.